హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ కర్రీ ఈ విధంగా చేశాను. రాగి సంగటిలో తింటే అద్భుతం అన్నమాట, భలే వచ్చింది. ఒకసారి ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. నేనైతే ముందుగా చికెన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను, 1 కిలో చికెన్. ఆ తర్వాత కారం వచ్చి రుచికి తగినంత వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. పసుపు వచ్చి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా పౌడరు బయట దొరుకుతుంది, అది అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు మంచి కలర్ కోసం అన్నమాట. ఇంకా జీలకర్ర పౌడర్ అయితే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత కస్తూరి మేతి వచ్చి కొంచెం వేసుకుంటే చాలు, క్రష్ చేసి. ఇంకా కర్డ్ పెరుగు వచ్చి 150 గ్రామ్ వేసుకుంటే చాలన్నమాట. కొంచెం మిగిలిపోయింది, అది కూడా మనము ఇందులో అయితే వేసుకుంటాము. ఇప్పుడు లాస్ట్లో అయితే సాల్ట్ వచ్చి రుచికి తగినంత వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసి కలిపేసి ఈ పక్కన పెట్టేస్తామన్నమాట. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో నూనె వేసుకుంటాను. నూనె వేడెక్కినాక ఆనియన్స్ వచ్చి 2 నుంచి 3 వరకు స్లైడ్ చేసిన ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం అయితే దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలా. నేనైతే దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో ఎందుకు అనేసా మీరే చూసేయండి. ఇప్పుడు ఇది వేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటాను అన్నీ ఈ విధంగా. ఇప్పుడు అదే నూనెలో కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు అన్నమాట, అవి అన్నీ వేసుకొని ఒక 10 సెకండ్ల పాటు దీన్ని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోతుంది కదా, ఇప్పుడైతే మనము చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వచ్చి ఇందులో వేస్తామన్నమాట. ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు మనము దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటాము. ఇలాగే చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ కూడా భలే వచ్చింది, చూడ్డానికి అయితే సూపర్ అన్నమాట. ఇంకా స్మెల్ కూడా భలే వస్తుంది. ఇంకా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టాం కదా, ఇప్పుడు అయితే కాజు వచ్చి 5 నుంచి 6 వేసుకోండి. బాదం వచ్చి 5 నుంచి 6 వేసుకొని దీన్ని స్మూత్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నారు కదా, చూసారా. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. చికెన్ కూడా చూసారు కదా, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలిపేసి మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వచ్చి మనం ఇప్పుడు దీంట్లో వేసేస్తాము. ఇంకా వాటర్ వచ్చి మీరు తగినంత వాటర్ వేసుకోండి. మీకు కొంచెం గ్రేవీ థిక్ కావాలంటే వాటర్ వచ్చి కొంచెం వేసుకోండి. లేదు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఇంకా మనమైతే దీన్ని ఉడకపెట్టాలన్నమాట. నేనైతే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలలో దీన్ని ఉడకపెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే పచ్చిమిర్చి వచ్చి రుచికి తగినంత వేసుకోండి. కొత్తిమీర వచ్చి గార్నిష్ కోసము ఇంకా కొంచెం వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసుకుంటే. గరం మసాలా పౌడర్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటాను. సూపర్ అంటే సూపర్ వస్తుందన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒకసారి కమెంట్స్లో తప్పక రాయండి. బాయ్.